ఈ ఆర్సీబీ మీద చాలా నమ్మకం పెట్టుకున్నాం. ఘోరంగా మరి మనవాళ్ళు పోయారు. ఇప్పుడు వీడు వచ్చాడంటే బిల్డప్ బాబారావు వచ్చాడంటే తట్టుకోలేము. వచ్చేసాడు వీడు. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు గోడ మీద స్టెప్ స్టెప్ అది వేపిస్తాడు అందరి చేత, ఏరిస్తాడు. ఇలా పెట్టాలన్నమాట. సరే కానీ ప్యాడ్ తీసుకుని అలా ఇటు ఇటు ఇక్కడ ఏది ఆర్సీబీ ఎక్కడ ఉంది అయ్యా దీనిలో కూడా కనబడుతుంది. ఆవు పేడ కావాలి, గేదె పేడ కావాలి, దేని ఇలా కొట్టామంటే దిగిపోవాలి. అలా వచ్చు డైలాగ్ ఉంటుంది కదా, చూడండి సార్, ఇది ఓవర్ యాక్షన్, డబుల్ యాక్షన్. తప్పు లేదు, 200 కొట్టేస్తాం మినిమం కొట్టేస్తాం అన్నారు. అప్పుడే చెప్పాం, ఎంత కొడితే అంత కొట్టేస్తాం. అది మీ వాళ్ళు ఎంత కొడతారు అనుకుంటున్నావు? మీరు ఎంత కొడితే అంత షేర్ చేస్తాం. అసలు మీ ఎక్స్పెక్టేషన్ ఏ ప్లేయర్ ఎంత కొట్టగలని? మీరు ఎంత కొట్టినా కొడతాం. కాన్ఫిడెన్స్ ఉంది. మా వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఎంత కొడితే అంత, ఇంక వేరే మాటే లేదు అక్కడ. నువ్వు ఎంత అన్నా 200, 230, 240 లక్కే హో. 10 నేను చెప్పాను. హాఫ్ సెంచరీ అన్నావు, 20లో సర్ది అన్నాను, 20 దాటినమో అని చెప్పాను. పడిదార్ తెలుసు కదా, లాస్ట్ మా ఆల్రెడీ హాఫ్ సెంచరీ చేశాడు. మావాడు కూడా ఊపులో ఉన్నాడు. ఈసారి మాత్రం 20 లోపు సర్దేస్తాం. చూద్దాం, 20 లోపు సర్దేస్తాం. నేను ఎక్కడ డిసప్పాయింట్ అయ్యానంటే, కోహ్లీని పిలిచారు, ఇద్దరిని 30 దాడతారు అని ఎక్స్పెక్ట్ చేశాను. నన్ను అక్కడ డిసప్పాయింట్ చేశాను. అది ఒక్కటి. సిరాజ్ బౌలింగ్ కానీ 27 కొట్టారు. నేను ఇద్దరు కూడా 30 కూడా ఎత్తారు లెక్క. అది ఒక్కటి నాకు బాధగా ఉంది. అసలు సాల్ట్ ఆ రాంగ్ స్టెప్ సాల్ట్ కోసి ఏకంగా సాల్ట్ స్టాప్ మీద గుజరాత్ సీని తెచ్చుకున్న చేప ఎలా పరిచి వేసారు. అలాగా జస్ట్ మిస్ ఒక్కరంతా మిస్ అయింది. హాఫ్ సెంచరీ ఒక్కరంతా హాఫ్ సెంచరీ మిస్ అయింది. సాల్ట్ రాంగ్ షాట్ ఆడాడు. లేకపోతే మావాడు కొట్టిన 6 ఎలా చూసావు కదా, మంచి ఊపి ఉన్నాడు కదా అనుకున్న టైంలో గాలిపోయింది. కొట్టింది ఒకటే 6. అదే ఊపున్నా ఒకటే, ఇమ్మీడియట్ గా అవుట్ అయ్యాడు కదా. అదే మరి అదే ఊపిలో సాల్ట్ ఫస్ట్ ఒక రన్ కొట్టిన తర్వాత అవుట్ అయిపోవాలి. క్యాచ్ మిస్ అవడం వల్ల మిస్ అయింది కానీ అది ఆ 6 కూడా రాదు మీకు. ఆ 170 కూడా రాదు, ఇంకా తక్కువే. ఎలాగిచ్చాం 170. సిరాజ్ మియా మీరు వదులుకున్నారు, మేము పట్టుకున్నాం. చిన్న స్వామిలో ఎక్స్పీరియన్స్డ్ బౌలర్ ఎవడున్నాడంటే ప్రస్తుతానికి సిరాజ్ మా టీంలో ఉన్నాడు. ఎలాగెయ్యాలో ఎవరికి ఎలాగెయ్యాలో గిర్రని వేస్తాడంతే. మహమ్మద్ సిరాజ్ ఫేస్ ని మావాడు ఆడుకుంటాడు, కోహ్లీ ఆడుకుంటాడు. తెలుసు మావాడికి ఎవరికి ఎలాగెయ్యాలో, ఎన్ని సంవత్సరాలు ఆడాడో ఆ ఎక్స్పీరియన్స్ అంతా ఇవాళ వాడతాడు. అందరిని చూపిస్తాడు. కానీ మళ్ళీ వస్తాం, సిరాజ్ చివాడేష్ బౌన్స్ బ్యాక్ వస్తాం. బౌన్స్ అవ్వండి, లేపు కొడతాం. మనం మరీ అంత డిసప్పాయింట్ లేదు. ఇప్పటికి కలిసి మొదటి లాస్ ఇది. ఈ ఇన్నింగ్స్ లో మొదటి లాస్ అందరూ అదే చెప్పుకుంటారు. ఇప్పుడు మనం పాయింట్స్ పెట్టి కింద కదా, టాప్ లో ఉన్నవాళ్ళం జస్ట్ అలా వెళ్ళి మళ్ళీ అలా వస్తాం. ఇదేం కాదు అది అసలు. ఇప్పుడు అన్ని కాదు, నాకు ఆవు పెడదామంటే గేదె పెడదామంటే పడికెళ్తే పిడకలే ఏం చేయాలి, తీసుకుని రెడీ పెట్టుకో. పిడకలే ఏం చేయాలి, పడికి చెప్పావు కదా నిన్న. ఒక్కొక్కరు కొడితే పిడగల ఆ లివింగ్స్టన్ గా లేకపోతే అది కూడా పోయి ఉంటే అది కూడా రాదు మీకు స్కోర్. లివింగ్స్టన్ నుంచి ఏదో అలా బతికారు మీరు అంతే. జస్ట్ అజితేష్ శర్మ అనే లివింగ్స్టోన్ బతికించారు మిమ్మల్ని. సిరాజ్ మా బౌలింగ్ ఫస్ట్ ఓవర్ లో వికెట్, వచ్చిన ప్రతి ఓవర్ వికెట్, బాగా బౌలింగ్ చేశాడు. కోహ్లీ రాంగ్ ఓడిపోయిన తర్వాత అందరూ చెప్పి కవర్లు అనుకున్నాడు కానీ అది అందరూ చెప్పి కవర్లు వికెట్లు ఉంటే మేము కొట్టేద్దాము, మిస్ అయ్యి క్యాచ్ అయింది. మేమే చెప్తాం 190 ఓడిపోయినప్పుడు. మీలాగా
ఇది గెలిచినప్పుడు ఓడిపోయినప్పుడు చెప్పాం మేము. ఎప్పుడైనా సరే నిజాయితీగా ఒకటే మాట మాట్లాడతాం. మీలాగా గెలిచినప్పుడేమో అవును మీరు అలా ఓడిపోయారు ఇది అలా కోరి చెప్పం. గెలిచినా నిజాయితీగా ఉంటాం, ఓడిపోయినా నిజాయితీగా ఆడలేదు, సాల్ట్ ఆడలేదు, పడిక్కలు ఆడలేదు. ఎవరు ఆడతారు? ఎవరు ఆడతారు? 170 అయినా 170. అయ్యో దట్ ఈస్ ఆర్సీబీ. వచ్చిందండి అయ్యారి. ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దు. ఇది జస్ట్ ఒక పీడకల, అలా మర్చిపోయి పీడకల కాదు, పీడకల కళ. ఏదైనా పీడకల కళ, ఏదైనా పీడకల కళ, ఏదైనా వేసారు కదా పీడకల. ఒక్కొక్కరు గట్టిగా వేసారు కదా, గెలిచి కదా బిర్ర వీగిరి వాళ్ళకి వేసింది మా గిల్లు యువసేన. కింగ్ వర్సెస్ ప్రిన్స్ లో ప్రిన్స్ దే పై చెయ్యి. పెద్ద పట్టించుకో ఫ్రెండ్స్. అంతే, గెలిచినప్పుడేమో రెచ్చిపోతారు, ఓడిపోయినా పట్టించుకోరు. పెద్ద పట్టించుకో అంతే కదా. ఏదైనా గెలిపోయిన ఓటమైనా నిజాయితీగా తీసుకున్నాడు గెలుస్తారు. గెలుస్తూ వచ్చే వాళ్ళకి చిన్న ఓటింగ్ పెద్ద లెక్క కాదు ఫ్రెండ్స్. అది కానీ నాకు ఇంకో బాధ ఏమనిపించిందంటే సాయి సుదర్శన్ 49 అవుట్ అయిపోయాడు. ఒక సింగిల్ తీసి రాంగ్ షాట్ ఆడాడు. స్కూప్ ఆడదామని ట్రై చేశాడు. అది ఒక్కటి సింగిల్ తీసుకుని ఉంటే మనోడు మంచి రికార్డు బాగుంది. ఎందుకంటే లాస్ట్ 7 మ్యాచెస్ లో 6 హాఫ్ సెంచరీస్, 5 హాఫ్ సెంచరీస్, 1 సెంచరీ ఉంది. యాక్చువల్ గా కంటిన్యూ కొట్టిన మంచి మా వాళ్ళు ఏమనుకుంది తెలుసా, 170 కాకుండా 200+ స్కోర్ మీ ముందు పెడదామని కొంచెం భారీ షాట్లు ట్రై చేసి ఒక బౌల్డ్ ఒక్కొక్కడు పిలిచాలి. వికెట్ ఎగిరి అవతల పడ్డది. ఏది వికెట్ అవతల పడ్డది. టైం అయింటే అదే టైం అయింటే అలాగ అనుకుంటే గ్రౌండ్ టైం అయింటే 350 కొడుతున్నాయి. ఎప్పుడో కొడుతున్నాం. అయిపోయింది అంతే. పడిపోయిన తర్వాత అలాగ అయ్యింటే ఇలాగ అయ్యింది అంటే నేనే చెప్తాను. మరి రన్ అవుట్ అవ్వకపోయింటే ఏదైనా సరే కంపేర్ చేస్తాం. 3 ఆటలు గెలిచారు, మనం 3 ఆటలు 2 గెలిచారు. అదే మరి హౌ కెన్ కూడా రన్ అవుట్ అవ్వకుండా ఉండుంటే, వికెట్లు పడకుండా ఉండుంటే, క్యాచ్లు పట్టకపోయి ఉండుంటే మేము చెప్తాం. అలాగా ఇలాగా ఇప్పుడు ఏదైనా సరే నిజాయితీగా మాట్లాడాలి. ఆ వికెట్ పడకపోయింటే, ఈ వికెట్ పడకపోయింటే, ఆ బాల్ అలాగే వెళ్ళి ఉంటే, ఈ షార్ట్ టైమింగ్ అని ఏంటది అసలు మాట్లాడడానికి అలా చెప్పడం కొంచెం ఉండాలి. కొంచెం ఎలా మాట్లాడుతున్నావు కొంచెం ఉండాలి. అలాగైతేనే మా వాళ్ళు 3లో 2 గెలిచారు. అలాగై ఉంటేనే ఈసారి కనుక మా వాళ్ళు కరెక్ట్ గా మంచి స్టార్టింగ్ ఆర్డర్ లో మంచి మంచి భాగస్వామ్యం వద్దు ఇంకా మాట్లాడుతూ ఇంకా వచ్చుంటే అంటే రాలేదు అది రానివ్వము. పెద్ద ఇంపాక్ట్ అవుతుంది మనకి. మన పాయింట్స్ పట్టికలో గానీ, మన టేబుల్లో గానీ పెద్ద ఇంపాక్ట్. 3 మ్యాచ్లు ముఖ్యమైన గెలిచింది 2. ఏదో వీళ్ళేమో 10 మ్యాచ్లు ఆడేసి టాప్ లో బిల్డప్. కంగారు పడకన్నా, 10 మ్యాచ్లు ఆడినాయి అన్నా రెడీ. అప్పుడు తెలుస్తుంది అన్నా టాప్ ఎవరు లేనా. ఫైనల్ ఆట కూడా రెడీ. ఓడిపోవడం కూడా రెడీగా ఉండండి. ఫైనల్ మీరు వస్తే అంటే రెడీగా వెయిట్ చేస్తా ఉంటాం. ఫైనల్ ఆడతాకి రండి, చూసుకుందాం. చూద్దాం. ఎందుకు ఇది తగ్గప్పలకి ఎందుకు నీకు మనం ఏమో ఎగిరాడు. ఇప్పుడు మళ్ళీ తగ్గఫర్ ఎందుకు ఓడిపోయిన తగ్గఫర్ ఎవరికి ఇస్తాడు, ఎవరితో ఇస్తాడు? ఏ మ్యాచ్ ఓడిపోయి 2 పాయింట్లు బొక్కవాలేదా? 2 పాయింట్లు బొక్కవాలేదా? ఏమీ ఉండదు. వి విల్ బి ఇన్ ద టాప్ 5 లో ఉంటాం. 5 పైన ఉంటుంది. టాప్ 5 లో ఉంటాం కదా. కొడితే ఇంపాక్ట్ బాగుంటది. టాప్ 5 లో ఉంటేనే కదా కొట్టేది. కిందకి వెళ్తే కొట్టలేం కదా. వీఆర్ ఇన్ ద సేఫ్ ప్లేస్ ఫ్రెండ్స్. మీరు ఏ మాత్రం డిసప్పాయింట్ అవ్వద్దు. లాస్ట్ సీజన్ లో టాప్ 4 లోకి వచ్చారు. లాస్ట్ సీజన్ లో ఎలిమినేట్ ఆడారు. ఇదే మాట ఇంకా ఏమన్నా అంటే వాళ్ళు చెప్పాడు, వాళ్ళకి ఎవరు చెప్తారని, లేదంటే గతం గత అంట. ఏం మాట్లాడుతున్నారు? ఎందుకు మాట్లాడుతున్నారు? మాట్లాడడం వేస్టింగ్. ఎందుకు చూడండి, ఏదో వంకలు చెప్తారు, ఇంక వేస్టింగ్. ఏమైంది? మ్యాచ్ పోతే ఏమైంది? 3 ఆటలు ఒక్కడ పోతే ఏమని చెప్పండి. ఆర్సీబీ విల్ బి ద ఫైనలిస్ట్ అండ్ ఛాంపియన్ ఆఫ్ దట్ 2025. రాసి పెట్టేసుకో. ఏమంటారు ఫ్రెండ్స్? లేచి మెలుకుని ఉన్నావు కదా, కలగంటున్నావేమో. కళ కనిపిస్తాం, నిద్రలో ఉన్నాడు కొంచెం. వీడియో చేసిన లేట్ అయిపోయింది కొంచెం. ఇంకా బ్రీజీగా ఉంది బాబుకి. నిరూపిస్తాం కొంచెం. మా వాళ్ళు నిరూపిస్తారు చూడండి.
ఈసాల కప్పు నందే. బట్టి ఏం పర్లేదు ఫ్రెండ్స్, అది బట్టి పట్టాం కప్పు పడతాం, బట్టి పట్టాం కప్పు పడతాం. ఆర్సీబీకి రన్నర్ అప్ కప్పు అంతే రాసి పెట్టుకోమనండి. ఖచ్చితంగా ఆర్సీబీ కొడుతుంది, అందరూ తిరగలేదు. కింగ్ కోహ్లీ ఖచ్చితంగా ఈ రికార్డు కూడా బ్రేక్ చేస్తాడు. అన్ని రికార్డులు బ్రేక్ చేస్తాడు, ఈ రికార్డు కూడా బ్రేక్ అవుతుంది. అది కూడా తీసేసుకుంటా. అది రికార్డ్ అయింది. రికార్డ్ ఎందుకు అవుతుంది? అది అదే రికార్డు, బొక్కల రికార్డు. రికార్డ్ అంటే నువ్వు చెన్నైకి 5 కప్పులు ఉన్నాయి, 6వ కప్పు కూడా అప్పుడు నీది రికార్డ్ అని చూపించుకో. అంతేగాని కప్పు లేకుండా ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి కప్పు లేదు, ఇప్పుడు కప్పు కూడా రికార్డ్ అంట. అదే రికార్డ్. ఇప్పుడు రికార్డ్ రాజస్థాన్ కూడా ఉంది, ఫస్ట్ సీజన్ లో రాజస్థాన్ రికార్డు లేకపోతే ఆరెంజ్ క్యాప్ ఎందుకు పెట్టారు, పర్పుల్ క్యాప్ ఎందుకు పెట్టారు, బెస్ట్ సిక్సర్ అవార్డు ఎందుకు ఇచ్చారు? అది ఒక్క సీజన్ కాదు, నీకు మావాడికే ఉన్నాయి కదా, ఎన్ని మావాడికే ఉన్నాయి, మిగిలిన కూడా ఉన్నాయి కోర్స్. బట్ టాప్ లిస్ట్ లో కోహ్లీ ఉన్నాడు, టాప్ లిస్ట్ లో మిగిలిన కూడా ఉన్నారు. నువ్వు అక్కడ కంపేర్ చేయాల్సింది ఏంటి? ఆరెంజ్ క్యాప్లకి ఎవరు ఎక్కువ ఉన్నాయి, పర్పుల్ క్యాప్లు ఎవరికి ఎక్కువ ఉన్నాయి, ఆరెంజ్ క్యాప్ ఎక్కువ, ఐపీఎల్ కప్పులు ఎవరికి ఎక్కువ ఉన్నాయి, కప్పులు ఎవరికి ఎక్కువ ఉన్నాయి, కప్పులు ఎవరికి ఎందుకంటే ఎందుకు ఆడుతున్నారు మరి, ఎందుకు ఆడుతున్నారు? ఈసారి చూపిస్తాం. ఒక కప్పు తీసుకొచ్చాను లాభం. కప్పులు 5 కప్పులు 6 కప్పులు దాటితే అప్పుడు మాట్లాడాలి, అప్పుడు రికార్డ్ అని చెప్పాలి. అంతేగాని మా దగ్గర కూడా ఉంది కప్పు, రికార్డులు బ్రేక్ చేయాలా? 2 కప్పులు ఈసారి ఈ 2 కప్పులు వాళ్ళకి ఇచ్చేద్దాం, ఆ కప్పు మనం పడుకొచ్చేద్దాం. ఏమంటారు? ఆ కప్పు మంది, ఈ 2 కప్పులు ప్రతిసారి ఇయ్యే కదా మీకు, ఇయ్యే కప్పులు మీకు ప్రతిసారి ఇయ్యే కప్పులు. చూద్దాం దానికి మించి మీరు మాత్రం మీ పెతాపము కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, మీ పేరు మీ నంబరు. మీరు జెర్సీ గెలుచుకోవాలంటే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఈజీగా మీరైతే ఆర్సీబీ కప్ అని రాసేయండి కింద, డామ్ షూర్. ఎందుకంటే మనం ఈసారి పట్టేసుకుంటున్నాం. రాసేయండి. ఇంకేమైనా ఉంటే ఆస్తులు గీసులు ఏమైనా ఉంటే అవి కూడా రాసేయండి కింద. ఈ 10 పెట్టి పట్టుకెళ్ళిపోతాడంట. వచ్చేదంటే పట్టుకెళ్ళిపోతారంట. మీరు ప్రొడక్షన్ చేయండి ఫ్రెండ్స్. మీ ప్రొడక్షన్ కనుక ఖచ్చితంగా నిజమైతే, నిజం చేసి వాళ్ళ ప్రొడక్షన్ నిజమైతే కనుక వాళ్ళకు మంచి గిఫ్ట్ ఇద్దాం. అందరూ అలాగంటే అందరికి ఇచ్చారు, ఆర్జీబీ అందరూ అదే పెడతారు. నిజం అవదు ఫ్రెండ్స్. మీరు ఇచ్చే సర్ప్రైజ్ గిఫ్ట్ గెలుచుకోవాలంటే ప్రొడక్టర్ స్కోర్, నెంబర్ ఆఫ్ సక్సెస్, ఎస్ఆర్హెచ్ కప్ గెలిచారని రాయండి, గిఫ్ట్ పట్టండి. ఆర్సీబీ అని రాశారంటే ఇంకా మీకు అంతే. ఇంకా మీకు తెలిసిందే, కొత్తగా చెప్పాల్సిందేం లేదు. జోక్ చెప్పారు. మీరు కనుక జెర్సీ గెలుచుకోవాలంటే గివేలో మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్ యూట్యూబ్ బయోలో ఉంటుంది. సో ఈ కామెంట్ సెక్షన్ లో కూడా ఇస్తాం. కింద కామెంట్ సెక్షన్ లో మీరు మీ పేరు, మీకు నచ్చిన టీం మీ నెంబర్ కింద కామెంట్ చేయండి. వాళ్ళలో మీరు ర్యాండమ్గా సెలెక్ట్ చేసి వీక్ మొత్తం వీడియోలో ఎవరైతే మోస్ట్ కామెంటెడ్ ఉంటారో, ఎవరైతే ఎక్కువ కామెంట్ చేస్తారో వాళ్ళని మనం సెలెక్ట్ చేసి ఈ వీకెండ్ గివ్ విన్నర్ అనౌన్స్ చేస్తాం. వాళ్ళు గెలిచిన అవకాశం ఉంటుంది. అది వాళ్ళకి మనం కస్టమైజ్డ్ చేసి ఇస్తాం. లాస్ట్ టైం 5 ఇచ్చాం మనం, లాస్ట్ టైం 5 ఇచ్చాం. ఈసారి పెంచడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఎక్కువ కామెంట్లు వస్తే, ఎక్కువ కామెంట్లు వచ్చి ఎక్కువ మాకు సపోర్ట్ చేస్తే ఇంకా ఎక్కువ మనం ఈ 5ని ఇంకా పెంచడానికి అవకాశం ఉంటుంది. సో మీ చేతిలోనే ఉంది, ఇది గెలుచుకునే అవకాశం కూడా మీ చేతిలోనే ఉంది. సో దయచేసి అందరూ కూడా ఇందులో అలాగే ఎస్ఆర్హెచ్ కప్ కూడా కింద కామెంట్ చూద్దాం.